వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజ్ అలాగే ఇన్స్టా పేజ్లు ప్రజెంట్ కనిపించడం లేదు. దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అంటూ సీఎంఓకి ట్యాగ్ చేశారు, మోదీకి ట్యాగ్ చేశారు, అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్ ఇంకా చాలామంది కేంద్ర మంత్రులకు ట్యాగ్ చేస్తూ సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాష్ట్యాగ్తో ఒక పోస్ట్ చేశారు. ఏంటంటే ఏం జరిగింది, ఇదేమో దీని మీద నాకు తెలిసి ఇప్పటి వరకు కూటమి నేతలు ఏమీ స్పందించలేదు. బట్ అసలు ఏం జరిగి ఉంటుంది అంటే ఒక పార్టీ సోషల్ మీడియా పేజీలని ఆ గవర్నమెంట్, ఆ లోకల్గా ఉన్న గవర్నమెంట్ కంట్రోల్ చేయగలుగుతుందా, బ్యాన్ చేయగలుగుతుందా, బ్లాక్ చేయించగలుగుతుందా? ఓకే, అంటే ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఇంక్లూడింగ్ యూట్యూబ్ వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్, ఆ గైడ్ లైన్స్ ఆధారంగా అవి వాటిని అతిక్రమించినట్టుగా ఆ పోస్ట్ ఏదైనా ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేయటం, రిపోర్ట్ చేయటం, దాన్ని బ్లాక్ చేయటం, ఇవన్నీ మనం జరుగుతుండేవి. ఎందుకంటే మనం కూడా మీడియాలో ఉన్నాం కాబట్టి 99 టీవీ కూడా ఇప్పుడు డిజిటల్ రంగంలో వన్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్గా ఉంది కాబట్టి అవి మనకి అంత అవగతమే అవన్నీ. కానీ ఇక్కడ ఏంటంటే ఇది పొలిటికల్ రంగు పులుముకుంది ఈ విషయంలో. మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్న ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేజ్ చేయడం, అది టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఒక మేజర్ ఇష్యూగా నడుస్తుంది. ఇప్పుడు ఈ నడుస్తున్న క్రమంలో ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన పరిణామం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కొన్ని అంటే ఏవే బ్లాక్ చేశారో నేను కొన్ని చూస్తే ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే కూటమి నేతలు కంప్లైంట్ చేసినవి, దాన్ని ఫేస్బుక్ పేజీ రిస్ట్రిక్ట్ చేసిందని. ఒకటి చూడండి, డిఎస్సి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో భారీగా నిరసనలు, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన ఇష్యూపై సిబిఐ విచారణ కోరుతూ కలెక్టరేట్ల ముట్టడి, ఏ తప్పు చేయకపోతే సిబిఐ విచారణకు ఎందుకు జంగుతున్నావు నారా లోకేష్. ఇది ఒక పోస్ట్, దీన్ని బ్లాక్ చేశారు. అంటే ఈ రిపోర్ట్ల ఆధారంగా ఫేస్బుక్ బ్లాక్ చేసింది. రాజధాని పేరుతో ఏది చేసినా స్కామే కనిపిస్తోంది, మిగతా చోట్ల చదరపడు ఖచ్చితంగా 4,500 అవుతుంటే అమరావతిలో 20,000 ఖర్చు చేస్తూ 20 కోట్ల అయ్యే రోడ్డుకు 53 అంటూ అవినీతి చేస్తున్నారు. అలాగే బాధితులకు మేము న్యాయ సహాయం కూడా అందిస్తాం, వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనేది రెండోది. పోస్ట్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఓకే, అలాగే దగా డిఎస్సిపై విజయనగరం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన. అలాగే ఇవి మెయిన్. వీటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీటిని చేస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన పేర్కొంటుంది ఏంటంటే ది ఎన్సీబీ అంటే నారా చంద్రబాబు గవర్నమెంట్ కంటిన్యూ టు సప్రెస్ ద వాయిసెస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద అపోజిషన్ ఆఫ్టర్ ద టేక్ డౌన్ అవర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఎర్లియర్ దిస్ ఇయర్. ది అఫీషియల్ వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజ్ హ్యాస్ నౌ బీన్ మేడ్ inaccessible in India. This is not just an attack on YSRCP, it is an attack on democratic values and freedom of expression. We only reveal facts, expose the government's failures and corrupt practices and bring to the light issues that affect the people అని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ప్రస్తావించడమే కాకుండా ఆయన ఏంటంటే అశ్విని వైష్ణవ్ ఐటీ మంత్రి, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమిత్ షా, పిఎంఓ ఇండియా, మేటా, ఎంఐబి ఇండియా, ఫేస్బుక్, సేవ్ డెమోక్రసీ అని ఆయన ఇవన్నీ ట్వీట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు రకాల చర్చ ఉంది. అక్కడ మెగా డిఎస్సికి సంబంధించిన వస్తున్న ఆరోపణలు, ఇలాంటి ఇష్యూస్ నేపథ్యంలో కొన్ని ఫేస్బుక్ పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేజీలో వచ్చాయి. అయితే ఇది వైలేషనా కాదా అన్నది ఒక రకమైన డౌట్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది. జనరల్గా మెగా డిఎస్సికి సంబంధించిన ఆందోళనలు, మెగా డిఎస్సికి సంబంధించి ఇట్లాగా ఇది జరిగింది కాబట్టి మేము నిరసనలకు పిలుపునిస్తున్నాము అనటం అనేది ఒక యాంగిల్గా చూస్తే అబౌవ్ ద రూల్ అన్నట్టుగా అనిపించటం లేదు. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి అనేది తేలాల్సి ఉంది. కేవలం వీటి ఆధారంగానే ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేశారా, ఇండియాలో యాక్సెస్ లేకుండా చేశారా, లేదంటే ఇంకా వేరే తీవ్రతతో కూడిన పోస్టులు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా అనేది తేలాల్సి ఉంది. అలా కాకుండా ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్న పోస్టులు చూస్తే కేవలం ఎలిగేషన్స్ ఇవి. అంటే అమరావతి విషయంలో మామూలుగా అధికార పార్టీ పైన ఒక ప్రతిపక్ష పార్టీ, గతంలో పాలన ఉన్న పార్టీ జనరల్గా చేసే ఎలిగేషన్స్ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ నేతలు పదే డిబేట్లో కానీ బయట కానీ మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుకున్న అంశాలే ఉన్నాయి. ఇందులో కొత్తగా ఏమీ లేవు. కానీ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంటిగ్రిటీకి దెబ్బ పడుతుందనో, మేము తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉందనో, అలాంటి గ్రౌండ్స్ కింద టీడీపీ కానీ టీడీపీ
సోషల్ మీడియా విభాగం కానీ కంప్లైంట్ చేసి అంటే ఉండొచ్చు. సహజంగా టీడీపీ సోషల్ మీడియా విభాగం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కానీ వాళ్ళకి నచ్చని పోస్టుల్ని ఓకే, రిపోర్ట్ కొట్టిస్తారు, బ్లాక్ చేయిస్తారు, అదంతా జరుగుతుంది ఇప్పుడు, అదొక యుద్ధమే. అంటే ఇది అంటే పార్టీ పరంగా జరిగిందా లేకపోతే గవర్నమెంట్ కంప్లైంట్ చేసిందా, అసలు ఏం జరిగిందంటే? అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇది పార్టీ పరంగా కంటే మరి గవర్నమెంట్ పరంగా చేసి ఉండొచ్చేమో అనేది నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై ఇది దాడి మేము కేవలం ఎలిగేషన్స్ మాత్రమే చేసాము, ప్రభుత్వం ఎత్తు చూపామని అంటున్నారు. యాక్చువల్గా ఫేస్బుక్లో మన పేజీ రిస్ట్రిక్ట్ చేసిన, బ్లాక్ చేసిన వాళ్ళు మనకి అపీల్కి అవకాశం ఉంటుంది. మరి ఆ అపీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపీల్ చేసే అవకాశం ఉంది. రెండోది దీనిపైన మేజర్ ఇష్యూగా తీసుకుంటున్నాం, న్యాయ పోరాటానికి కూడా వెళ్తా ఉంటున్నారు. కాబట్టి లీగల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సక్సెస్ కూడా లభించవచ్చు. కానీ ఆ లీగల్ ఫైట్లో భాగంగా ఇవి కాదు అసలు మా ఉద్దేశం వేరు అని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కానీ, సానుభూతి పరులు కానీ ఏమైనా పోస్టులు ట్వీట్ చేస్తే ఆ పోస్టులను ఏమైనా ప్రభుత్వం కానీ లేదంటే టీడీపీ సోషల్ మీడియా కానీ కోర్టు ముందు ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు ఆ కేసు ఏమవుతుంది అన్నది వేచి చూడాలి. లార్జర్ సెన్స్లో జగన్మోహన్ రెడ్డి కోర్టు చేసిన వాటిల్లో పరంగా చూస్తే నేను అనుకుంటున్నా ప్రభుత్వ పరంగా కంప్లైంట్ ఇస్తే ఇవి కొంత కన్సిడర్ చేసే అంశాలు, కానీ పార్టీ పరంగా చేస్తే కావు. జనరల్గా కొన్ని ఇష్యూస్ మెగా డిఎస్, అమరావతి వీటన్నిటిపైన వాళ్ళు రేజ్ చేశారు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఏంటంటే ప్రభుత్వం దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్న ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక అపనమ్మకం ఏర్పడవచ్చు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న ఒక యాంగిల్ని ఏమైనా ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు, ప్రభుత్వం తరపున కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. ఏదైనా నరేంద్ర మోదీని కూడా అటు ప్రధానంగా ట్వీట్లో కోట్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా మార్చే అవకాశం ఉంది. అలాంటి మెగా డిఎస్ అనేది ఇప్పుడు టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఒక పెద్ద రచ్చ అయితే లేపుతోంది. సరే, కూటమి ప్రభుత్వం వివరణలు ఇచ్చుకుంటోంది, లేదు ఇలా జరిగిందని వీళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే ఈ మెగా డిఎస్సీ మీద ట్వీట్లు ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఆ ట్వీట్లను బేస్ చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్ వెళ్ళటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ను ఇప్పుడు బ్లాక్ చేశారు. కానీ ఒక యాంగిల్లో చూస్తే పొలిటికల్గా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా వాడుకోవచ్చు, న్యాయ పోరాటం అని, మళ్ళీ నిరసనలని ఇట్లాగా వాడుకోవచ్చు. చూద్దాం దీనికి ఎండ్ కార్డు ఎలా ఉండబోతుందో. ఏదైనా ఇది గొంతులు నొక్కేశారు అన్నది కొందరు అభిప్రాయపడుతున్న అంశం, లేదు వాళ్ళు లిమిట్ దాటారు అనేది కూటమి చెప్తున్న అంశం. మరి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యేంత వాతావరణం క్రియేట్ అవుద్దా, లేదంటే వీళ్ళకి అపీల్కి స్కోప్ ఉంది కాబట్టి ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పరంగా అపీల్లో వీళ్ళు ఇచ్చే వివరణకు సాటిస్ఫై అయ్యి మెటా వాటి బ్లాక్ చేసిన ఇండియాలో యాక్సెస్ లేనిది తొలగిస్తుందా మనకి తేలుతుంది. దాన్ని బట్టి మనం మాట్లాడదాం. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ ఉన్నారు లోకేష్ ఏకంగా మెటానే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పేసి. చూద్దాం మరి నిజంగా మెటా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేదా. మెటాకు సంబంధించి కొన్ని ఆరోపణలు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒక సందర్భంలో సెంట్రల్ గవర్నమెంటే మెటాకు సంబంధించి ఆ మధ్యన కొంత యుద్ధం జరిగింది, మెటా వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టుగా యుద్ధం జరిగింది. అటు భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని విషయాల్లో మెటా వ్యవహరిస్తున్న తీరు, సోషల్ మీడియా విషయంలో వాళ్ళు లీడ్ చేస్తున్న విధానం పైన కొంత అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే వైఎస్ జగన్మోహన్ కూడా తెలివితేటలుగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ని ఇక్కడ కోట్ చేశారు. ట్వీట్లో వాళ్ళని కోట్ చేశారు, పీఎం మోడీతో పాటు పీఎం ఆఫీస్ ఎవరిని కోట్ చేశారు. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. సరే, ఇక్కడ జరిగిన విషయం తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు బ్లాక్ చేశారనే విషయం ఇక్కడతో ఆగదు. ఆయన అలా చేశారు కాబట్టి దీన్ని నేషనల్ లెవెల్ ఇష్యూ చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ మెటా, బీజేపీ వర్సెస్ మెటా అంటూ కొన్ని వివాదాలు అయ్యాయి, కొన్ని నడుస్తున్న నేపథ్యంలో ఇది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే.